వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నేడు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గుడివాడ పట్టణంలో పలు ప్రాంతాలలో జెండా ఎగురవేసి ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాము. దేశం మనకేమిచ్చింది కాదు, మనం దేశానికి ఏం చేశామనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించిన ఎమ్మెల్యే రాము. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో యువ క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపిన యలవర్తి శ్రీనివాసరావు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గుడివాడ పట్టణంలో త్రివర్ణ పతాకంతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన కూటమి నాయకులు. దేశ ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి వాడలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ప్రతి ఒక్కరూ ఎగరవేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే రాము. ఉత్తమ సేవలు అందించిన మున్సిపల్ సిబ్బందికి సేవా పురస్కార అవార్డులను అందించిన ఎమ్మెల్యే రాము. సిబ్బంది నిబద్ధతతో పనిచేస్తే రాబోయే రోజుల్లో గుడివాడ పట్టణాన్ని మరింత సుందరీకరణంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే రాము. దేశం మనకేమిచ్చిందో అనేది కాదు, దేశానికి మనం ఏం చేశామనేది ప్రధానమని, ప్రతి ఒక్కరూ దేశం కోసం కృషి చేస్తే భారతదేశ అగ్ర రాజ్యంగా ఎదుగుతుందని గుడివాడ నియోజకవర్గం శాసనసభ్యులు వెనుగండ్ల రాము అన్నారు. ఏలూరు రోడ్డులోని ప్రజావేదిక కార్యాలయం వద్ద నేడు 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాము జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు దేశం మనకేమిచ్చింది అనేది కాదు, మనం దేశానికి ఏం చేశామనేది నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, అప్పుడే మన ఊరు, మన రాష్ట్రం, మన దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన వెల్లడించారు. ఈ నినాదంతోనే గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ముందుకు వెళ్తున్నానని, అలాగే ప్రతి ఒక్కరూ తమ వంతుగా గుడివాడ అభివృద్ధికి, గుడివాడ మార్పుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవర్తి శ్రీనివాసరావు, పట్టణ టీడీపీ అధ్యక్షులు పన్రాజు సాంబయ్య, లింగం ప్రసాద్, చేకూరి జగన్మోహన్ రావు మరియు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్రం ఎంతోమంది త్యాగమూర్తుల త్యాగాల ఫలం మనకి. ఈరోజు చూసుకుంటే మనం ఇంత స్వాతంత్రం ఈరోజు అనుభవించగలుగుతున్నామంటే దానికి అనేక రకాలైన పోరాటాలు చేశారు. కొంతమంది ప్రాణాలు అర్పించారు, కొంతమంది ఉద్యమాలు చేశారు, మరి కొంతమంది ఎంతోమంది జైలుకి వెళ్ళారు. వాళ్ళ స్వాతంత్రం కోల్పోయి మన అందరికీ ఇంత స్వాతంత్రం, స్వేచ్ఛ అనుభవించే అవకాశం ఇచ్చారు. ఎప్పుడైనా కానీ దేశం మనకేమిచ్చింది కాదు, మనం దేశానికి ఏమి ఇవ్వాలి అనేది ప్రతి ఒక్కరూ అనుకునే సందేశం. ఇందులో స్వార్థం లేదు అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మనకి దేశానికి ఏదైనా చేస్తుంటే మన కోసం కూడా మనం చేసుకుంటున్నాం అనేది కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎప్పుడైనా కానీ మనం బతికే దేశంలో, మనం ఉండే సమాజంలో మనం చేసే ప్రతి పని మనతో పాటు దేశానికి, దేశంతో పాటు మనకి, మన ఊరికి, మన రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సిన విషయం. ఈ రోజున అందరం దేశభక్తి పొంగిపొర్లిపోతూ ఉంటుంది. ఈరోజు ఈ ఒక్కరోజు మనం అందరం కూడా ఒక శపథం తీసుకుందాం. మన వంతు ప్రయత్నం మనం చేద్దామనేది, మన దేశం కోసం, మన కోసం, మన అందరి కోసం ఏదో ఒకటి చేసుకుందామని ఒక ఐడియా తోటి అందరం ముందుకెళ్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మన చేతనైనంతలో, మన ఊర్లో, మన ఇంట్లో, మన వీధిలో, లేదు మన రాష్ట్రంలో, మన దేశంలో ఎక్కడైనా కానీ మనకి చేతనైనంత ఏదో ఒకటి చేసుకుంటూ వస్తే ప్రతి ఒక్కరూ ఈ దేశం ప్రగతి బాగుంటుంది అనేది కూడా తెలియజేస్తాను. బద్ధకాన్ని వీడదాం. మనం చేసే ప్రతి పని ఈ సమాజం పురోభివృద్ధికి పనికొస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరం కూడా తెలుసుకుని ఆ విధంగా మనం అందరం కూడా ముందుకెళ్దామని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.
స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ఆధ్వర్యంలో గుడివాడలో తిరంగా బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ర్యాలీలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాలు చేతపట్టి భారత్ మాతాకి జై, వందే మాతరం నినాదాలతో సందడి చేశారు. జిల్లా టీడీపీ అధ్యక్షులు ఏపీ గౌడ, కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజావేదిక కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ నాగరవరపాడు, ఏలూరు రోడ్డు, మార్కెట్ సెంటర్, వాసవి చౌక్, ఏజీకే స్కూల్ సెంటర్, నెహ్రూ చౌక్ మీదుగా తిరిగి ప్రజావేదికకు చేరుకుంది. ఏజీకే సెంటర్లో ఏర్పాటు చేసిన ఐ లవ్ గుడివాడ జాతీయ జెండా సెల్ఫీ పాయింట్ల వద్ద నాయకులు, కార్యకర్తలు సెల్ఫీలు దిగుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ యువతలో దేశభక్తి భావనను పెంపొందించడంతో పాటు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలనే ఉద్దేశంతో ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. గురుమూర్తి మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు బూరగడ్డ శ్రీకాంత్, సూర్య లక్ష్మీనారాయణ, గాంధీ, పండ్రాజు సాంబశివరావు, చాట్రగడ్డ రవికుమార్, మజ్జి శ్రీనివాస తదితరులు పాల్గొన్నారు. जय भारत माता की जय, भारत माता की जय, भारत माता की भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की 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 भारत माता के भारत माता के वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। भारत माता के जय, भारत माता की जय, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో క్రీడలకు ప్రాధాన్యత కల్పిస్తూ క్రీడాకారులను మరింత నైపుణ్యవంతమైన క్రీడాకారులుగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నామని ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవర్తి శ్రీనివాసరావు అన్నారు. నేడు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియం నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత అన్నా నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి అనంతరం స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా స్టేడియం ఉపాధ్యక్షులు యలవర్తి మాట్లాడుతూ ఎంతమంది మహనీయుల త్యాగంతో నేడు దేశ స్వాతంత్రం సమకూర్చుకున్నామని 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో యువతను క్రీడల వైపు మక్కువ పెంపొందించి భారతదేశానికి క్రీడా నిలయంగా తీర్చిదిద్దేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్టేడియం సంయుక్త కార్యదర్శి కిల్లారపు రంగప్రసాద్ మరియు కమిటీ సభ్యులు, క్రీడాకారులు, స్టేడియం సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నటువంటి భారతావని 80వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో మనందరం కూడా మనకి స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి భరత జాతిని
దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేయడానికి పోరాడినటువంటి మహనీయులు ఎంతోమంది, గాంధీ, మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి నెహ్రూ గారు, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, రకరకాల పోరాట యోధులు వారి వారి మార్గాల్లో మనకి స్వాతంత్రం సంపాదించి పెట్టడానికి వారి ప్రాణాలని త్యాగం చేసినటువంటి మహనీయులు. అటువంటి మహనీయుల్ని మనందరం కూడా ఈ రోజున స్మరించుకోవడం మనందరి బాధ్యత, కర్తవ్యం. అట్లాగే బ్రిటిష్ వారి పరిపాలన నుంచి మనల్ని విముక్తుల్ని చేయడానికి అనేక మంది త్యాగవీరులు అనేకమైనటువంటి పోరాటాలు చేసినప్పటికీ మహాత్మా గాంధీ గారి నాయకత్వంలోని అహింసాయుత పోరాటంలోనే విజయం సాధించి మనందరం కూడా 1947 ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రాన్ని సంపాదించుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ఏకైక ప్రజాస్వామ్య లౌకిక దేశంగా మన భారతదేశం వెదజల్లుతుంది. మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కానీ, కులాలు మతాలు కానీ, ఎంతోమంది ఎన్నో భాషలు సంస్కృతులు మిళితమైనటువంటి దేశమే భారతదేశం. అటువంటి భారతావని ఈ రోజున 145 కోట్ల మంది జనాభాతో ఈ రోజున ప్రపంచంలోనే 4వ ఆర్థిక శక్తిలో 4వ శక్తిగా ఎదిగి ఈ రోజున ప్రపంచానికి ఛాలెంజ్ విసురుతున్నటువంటి మన భారతావని సాంకేతికంగా కూడా ఎంతో ముందడుగులో ఉంది ఈ రోజున. మరి అటువంటి భారతావన్ని మనందరం కూడా ఈ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన కోసం ప్రాణత్యాగం చేసి మనకి స్వేచ్ఛా వాయువులు లభించాలి, సమాజ స్థాపన రావాలి, ప్రజలందరూ కూడా స్వేచ్ఛా వాయువులతో బతకాలి అని వాళ్ళు ప్రాణాలను అర్పించి ఏ స్వాతంత్రం అయితే మనకు సంపాదించి పెట్టారో ఆ స్వాతంత్రం వారు ఆశించిన విధంగా మనందరం మసులుకోవాలని, వారి ఆశయాలకు మనందరం పునరంకితం అవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. కానీ ఎక్కడ కూడా వాళ్ళ ఒక స్కూల్స్ కాదు, స్వతంత్ర సంస్థలు కాదు, అన్నీ ఈ జెండా ఎగరేయటం ఆగస్టు 10 మన స్వతంత్ర దినోత్సవం రావటం వల్ల మనం ఈ కార్యక్రమం స్టేడియంలో, ఎన్టీఆర్ స్టేడియంలో పోయి చందన్ గారు, ఎలవర్తి గారు, అదే రంగప్రసాద్ గారు మొత్తం ఈ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం బ్రహ్మాండంగా కార్యక్రమం జరుగుతుంది. దీనికి మెయిన్ కారణము మన స్వతంత్ర దినోత్సవ వేడుకలు చేయటం అంటే మనం గుర్తించుకున్నట్టు ఇలాంటి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. Manager needed in Gudivada, Krishna district for Dr. Loya. Candidates should have good work ethics, good education qualifications and English communication skills. Should be living in Gudivada. Salary is 3,60,000 plus 18,000 per year. Increment in salary every year 60,000 for 2 years. Year-end performance bonus likely 1 month salary. Interested candidates can contact Dr. Mohanloya at gmail.com. వార్తల్లోకి తిరిగి స్వాగతం. గుడివాడ పట్టణ అభివృద్ధిలో కీలక భాగస్వామ్యం అవుతున్న మున్సిపల్ సిబ్బంది మరింత నిబద్ధతతో పనిచేస్తే రాబోయే కాలంలో గుడివాడ పట్టణం మరింత సుందరీకరణగా
అభివృద్ధి దిశగా ముందుకు వెళుతుందని ఎమ్మెల్యే రాము వెల్లడించారు. నేడు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గుడివాడ పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొని మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్తో కలిసి జెండా ఎగురవేశారు. అనంతరం ఎమ్మెల్యే రాము చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారాలను సిబ్బందికి అందించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గుడివాడ పట్టణ అభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర వహిస్తున్న మున్సిపల్ సిబ్బందికి పట్టణ ప్రజలకు 80 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉత్తమ అవార్డు పురస్కారాలు అందుకున్న సిబ్బంది మరింత నిబద్ధతతో పనిచేయాలని సూచిస్తూ వీరిని ఆదర్శంగా తీసుకుని మిగిలిన ఉద్యోగులు సైతం తమ విధులను శ్రద్ధతో నిర్వర్తిస్తే మన గుడివాడ నినాదంతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకోగలుగుతామని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఎం సురేష్ ప్లానింగ్ సెక్రటరీ, సిహెచ్ సాయి కిరణ్ ప్లానింగ్ సెక్రటరీ, ఈ నాగరాజు ఎమ్యూనిటీ సెక్రటరీ, ఈ నాగరాజు ప్లానింగ్, సాయి కిరణ్ ప్లానింగ్ సెక్రటరీ, ఎం నీలకంఠేశ్వరరావు ఎమ్యూనిటీ సెక్రటరీ, ఎం నీలకంఠ, సిహెచ్ పూజ శానిటరీ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ, సిహెచ్ పూజ, ఎన్ గోపాలరావు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, ఎం గోపాలరావు, కె సతీష్ పేరేంటమ్మా పూజనా, ఎన్టీఆర్ కాలనీ, కె సతీష్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, ఎస్ కిరణ్ కుమార్ రెడ్డి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, పి పూజ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, రోజా పి రోజా వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, పి నాగరాజు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, వి రమాదేవి, యు సుబ్రహ్మణ్యం పబ్లిక్ హెల్త్ వర్కర్ లైన్ లో ఉంటారు. ఇవ్వండి మీరు కూడా రండి, మీరు ఇటు వస్తే బెటర్ అవుద్ది, మీరు కనపడలేరంటే మీరు ఇచ్చేయండి. యు సుబ్రహ్మణ్యం ముందుకు రావాలి. యు సుబ్రహ్మణ్యం, తర్వాత వి ఆనంద్ బాబు పబ్లిక్ హెల్త్ వర్కర్, తర్వాత సుబ్రహ్మణ్యం ఆనంద్ బాబు, తర్వాత సిహెచ్ వెంకటేశ్వరమ్మ రిసోర్స్ పర్సన్, సిహెచ్ వెంకటేశ్వరమ్మ ఆనందబాబు రిసోర్స్ పర్సన్, ఇది పెట్టుకోండి. జి ఆదిలక్ష్మి కాకర్ల, తర్వాత ముందు నుంచోడమ్మా, జి ఆదిలక్ష్మి మెప్మా రిసోర్స్ పర్సన్, అలాగే సిహెచ్ రాధా అటెండర్ ముందుకు రావాలి, సిహెచ్ రాధా, తర్వాత డి నాగరాజు లైన్ లో ఉండాలి, డి నాగరాజు, తర్వాత సిహెచ్ వెంకటేశ్వరరావు లోకల్ రిసోర్స్ పర్సన్, జి వెంకటేశ్వరరావు, సిహెచ్ రవిబాబు, తర్వాత వర్క్ ఇన్స్పెక్టర్, జి వెంకటేశ్వరరావు లోకల్ రిసోర్స్ పర్సన్, సిహెచ్ రవిబాబు వర్క్ ఇన్స్పెక్టర్, మస్తాన్ బేగ్ శానిటరీ మేస్త్రి, మస్తాన్ బేగ్, జి ఆదిలక్ష్మి కాకర్లవీధి ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ, జి ఆదిలక్ష్మి ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ, జి భవానీ ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ, జి భవానీ, కె సునీత వార్డ్ హెల్త్ సెక్రటరీ, హాయ్ బేబీ కె సునీత, డి రజనీ కుమారి వార్డ్ హెల్త్ సెక్రటరీ, డి రజనీ కుమారి, ఎం మీనాక్షి విఆర్ఓ, ఎం మీనాక్షి విఆర్ఓ, యుఎన్వి నరేష్ విఆర్ఓ, తర్వాత నరేష్, పి రోజా, తర్వాత పి నాగరాజు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, ఎన్ నాగాంజనేయులు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, గట్టిగా చప్పట్లు కొట్టండి అందరికి, ఎన్ నాగాంజనేయులు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, బివి రామకృష్ణ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ,
KVS Chandrasekhar Rao, Administrative Secretary. KVS Chandrasekhar Rao. G. Madhusudan Rao, Administration Secretary. G. Madhusudan Rao. G. Pavani, Senior Assistant. నమస్తే అమ్మా. G. Pavani. T. Balamurali Krishna, Senior Assistant. J. Rajesh, Assistant Engineer. మీకు మీరే చేసుకుంటారా? Okay, thank you very much, sir. మీకు మీరే రాజేష్ గట్టిగా చెప్పండి కూడా అందరూ ఒకసారి అందరూ గట్టిగా వినపడాలి చెప్పండి. హాయ్ బాడీ. ఓకే, థ్యాంక్ యూ. మీకేమొచ్చిందా? అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రధానంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. అందరికీ తెలిసిందే, ఎంతోమంది ఎన్నో రకాల త్యాగాలు చేస్తే కానీ మనకి స్వాతంత్రం రాలేదు. గతంలో ఎలా అయితే ఎవరి పోరాటం వాళ్ళు చేశారు, కొంతమంది ప్రాణాలు అర్పించారు, కొంతమంది జైలుకి వెళ్ళారు, అనేక నిర్బంధాలకు గురయ్యారు, కానీ చివరికి కావాల్సింది సాధించుకుని వచ్చారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ దేశం మనకేమిచ్చింది కాదు, మనం దేశానికి ఏమి ఇచ్చామో చూడాలని చెప్పేసి సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఆ పద్ధతిలో పనిచేయాలనేది. దాని అర్థం దేశం మనకేమి ఇవ్వలేదు అనేది కాదు, దేశం బోళ్ళంత ఇచ్చింది మనకి ఆల్రెడీ మన ప్రతి అవసరంలోనూ దేశం ఉందనేది కూడా మీరు అందరూ గుర్తుంచుకోవాలి. అలాంటి దేశానికి మనం కూడా ఏదైనా చేస్తే అది దేశానికి చేసినట్టు కాదు, ఎవరికో చేసినట్టు కాదు, అది మనమే చేసుకున్నట్టు అనేది కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. దేశానికి మనం చేసే ప్రతి పని మనకి, మన పిల్లల భవిష్యత్తుకి, భవిష్యత్ తరాలకి ఉపయోగపడుతుంది. కాబట్టి దేశానికి మనం ఇచ్చేది ఏదో నిస్వార్థంగా చేస్తున్నట్టు కాదనేది కూడా మీరు అందరం గుర్తుపెట్టుకోవాలి. అందులో కూడా మన స్వార్థం ఉంది. మన స్వార్థం ఏంటంటే మనం దేశానికి చేసే ప్రతి పని మనకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టే మనం కూడా చేయాల్సిన అవసరం ఉందనేది కూడా మీరు గుర్తుపెట్టుకుని అందరం కూడా అదే రకంగా ముందుకు వెళ్దాం. ఈ దేశం భవిష్యత్తుని మనందరం కాపాడుకుందాం. ఇదే రకంగా మనకి మొత్తం దేశాన్ని మనమే చేయగలం. దేశం ఎక్కడో ఉంది, ఎంతో పెద్దది అనేది ప్రతి ఒక్కరి ఉద్దేశంలో ఉంటుంది. కానీ మన సమాజానికి మనం చేసుకున్న ప్రతి పని, అంటే మన పార్టీ మనం చేస్తే మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గుడివాడ మనం తీసుకుందాం, మన ఊరు మనం తీసుకుందాం, మన వీధి మనం తీసుకుందాం. ఈలో ఏ ఒక్కదానికి మనం చేసినా కానీ దేశానికి మనం సేవ చేసేటట్టే అని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎక్స్పెషల్గా ఈరోజు చూస్తే మన వీధి, మన ఇల్లు, మన వీధి అంతవరకు ఎవరి స్థాయిలో వాళ్ళు చేయండి ప్రతి ఒక్కరు అనేది నా అభిప్రాయం. చేసింది మనకి అంతవరకే అవకాశం ఉంటుందా? మన వీధి మొత్తం మనం శుభ్రంగా ఉంచుకుంటామా? మన వీధి మొత్తం డ్రైనేజీలన్నీ నీట్గా ఉంచుకుంటామా? చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఉంటామో అది కూడా దేశానికి మనం చేస్తున్న సేవే. అలాగే మనం చేసుకుంటున్న సేవ అనేది కూడా గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు అదే రకంగా మన ఊరు, మన రాష్ట్రం, అలాగే మన దేశం మంచిగా ఉపయోగించాలని, ఉన్నతంగా దాన్ని తీసుకువెళ్ళాలని వారు ఏదైతే భారతదేశం కలలుగన్నారో, భారతదేశం ఒక శక్తివంతమైన అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనేదే అందరి ఆశ. ఆ ఆశలో మనం ఆ సాధన కోసం మనం అందరం కూడా కష్టపడాలని, మనకి ఏదైతే స్వాతంత్ర ద్వారా సిద్ధించిన స్వేచ్ఛని మనం ప్రజల ఐక్యంగా ఉంటూ అందరినీ సమానత్వంగా చూస్తూ ఎక్కడా కూడా కుల, మత, భాష, ప్రాంతీయ భేదాలు చూపించకుండా అందరినీ ఐక్యంగా చూస్తూ భారతదేశం, అదేవిధంగా మన రాష్ట్రం, మన గుడివాడ అభివృద్ధి పదంలో వెళ్ళడానికి మనమందరం కూడా మన బాధ్యత వహించవలసిందిగా ఈ సందర్భంగా
నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారిని అందరినీ ఉద్దేశించి తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాను. దేశ భవితవ్యానికి భావితరాల అభివృద్ధికి నేటి చిన్నారులే పునాదులుగా మారాలని గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు. ఏలూరు రోడ్డులోని ఫాదర్ బిఎంకే పాఠశాలలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించిన ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం విద్యార్థులు యువతను ఉద్దేశించి ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ భారతదేశానికి యువతే బలమని అన్నారు. యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా మంచి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తద్వారా దేశానికి వన్నె తీసుకురావాలని ఆకాంక్షించారు. యువత ఆయుధం వంటిదని, దానికి సరైన పదును పెట్టి దేశ అభివృద్ధికి వినియోగిస్తే భారత్ను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దవచ్చని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునిలు, విద్యార్థులు పాల్గొన్నారు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఎవరీబడీ. సే హ్యాపీ ఇండిపెండెన్స్ డే. What is today? 80th Independence Day, kada? So how did we achieve our independence? Lot of people made lot of sacrifices. Chala mandi ento sacrifice chesaru. Kontamandi yuddham chesaru, kontamandi nirahara దీక్షలు చేశారు, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతోమంది జైలుకి వెళ్ళారు. వాళ్ళందరూ త్యాగాలు చేస్తే వీఆర్ రైట్ నౌ వీ హ్యావ్ దిస్ ఫ్రీడమ్, రైట్? నైస్. ఫ్రీడమ్ అంటే ఏంటి నాన్న? ఫ్రీడమ్ అంటే ఏంటి? ఫ్రీడమ్ అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండటం కాదు. ఫ్రీడమ్ అంటే లాలెస్నెస్ కాదు. ఫ్రీడమ్ అంటే వీ చూస్ టు మేక్ అవర్ ఓన్ లాస్, రైట్? మన చట్టాలని మనమే చేసుకుంటాం ఫ్రీడమ్. ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు చేసేవాళ్ళు ఏ చట్టమైనా కానీ మనం ఫాలో అవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు మనం చేసుకుంటున్నాం మన చట్టాలు. అంటే మన సమాజంలో ఎలా బతకాలి? చట్టాలంటే ఏంటి? సమాజంలో ఎలా ఉండాలి, ఎలా బతకాలి, అందరూ కలిసి ఎలా ఉండాలి అనే దానికే ప్రధానంగా చట్టాలు ఉపయోగపడతాయి. సో మనకి కొన్ని రూల్స్, అవి మీ స్కూల్స్లో రూల్స్ ఉంటాయి కదా? మీ స్కూల్స్లో రూల్స్ ఉంటాయా? మీరు రోజు డ్రెస్ వేసి రావాలి, ఈ డ్రెస్ వేసి రావాలి, టై కట్టుకు రావాలి, ఇలాంటివన్నీ. అలాగే మనకు కూడా ఇక్కడ భారతదేశంలో ఉండాలంటే కొన్ని చట్టాలు ఉంటాయి. వాటిలన్నింటినీ మనం కూడా తయారు చేసుకుంటాం అన్నమాట. ఆ రూల్స్ ఎలా తయారు చేస్తాం? అందరం కలిపి రూల్స్ తయారు చేయలేరు కదా. సో మీ ఎక్కడ తయారవుతాయో తెలుసా? చట్టాలన్నీ తెలియదు కదా? అసెంబ్లీలో, పార్లమెంట్లో. అంటే మీ పేరెంట్స్ అందరూ కలిసి నాలాంటి వాళ్ళని ఎన్నుకుంటారు. నేను వెళ్ళి మీ తరఫున అక్కడ చట్టాలు చేయటానికి హెల్ప్ చేస్తాను. అలాగే పార్లమెంట్లో బాలచౌరి గారు ఉంటారు, అలాంటి వారిని తీసుకుని వెళ్తూ ఉంటాం. సో మనకి చాలా ఇంపార్టెన్స్ ఇది. ఇండిపెండెన్స్ డే ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన చట్టాలను మనం చేసుకోగలిగే అవకాశం మనం తెచ్చుకోవడం కోసం ఇంత పోరాడాల్సి వచ్చింది. సో ఇలాంటి పోరాటాన్ని వృధా చేసుకోకుండా అందరం కలిపి మన దేశానికి మనం ఏం చేద్దాం, మన దేశానికి మనం ఏమైనా చేయిస్తాము అంటే ఎక్కువగా వింటూ ఉంటారు మీరు అందరూ. దేశం నీకేం చేసిందని కాదు, దేశానికి నువ్వేం చేసావు అనేది చెప్పాలి. దాని అర్థం ఏంటంటే నువ్వు దేశం నీకేమీ చేయదు అని కాదు, నువ్వు దేశానికి చేసే ప్రతి పని
నీకు కూడా ఉపయోగపడుతుంది, నీలాంటి 10 మందికి ఉపయోగపడుతుంది, కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి ఉపయోగపడుతుంది. అందరం కూడా దీనిలో విషయం కరెక్ట్గా తెలుసుకుని మనందరం కూడా కంప్లైంట్ చేయకుండా, అంటే ఉంది ఇందాక నా పాపలు చాలా కష్టపడ్డారు, చాలా అప్సెట్గా ఉన్నారు. ఇది నా దేశం బాగాలేదు, నా దేశం బాగాలేదు అనేది కాదు, నా దేశం బాగాలేదు అని కంప్లైంట్ చేసే బదులు నువ్వేం చేస్తున్నావు అనేది చూడండి. అందరం కూడా బాగుపడతాం. ఇండిపెండెన్స్, నిజమైన ఇండిపెండెన్స్ మనందరం కూడా అనుభవిద్దాం. చక్కగా రిబ్బన్లు ఇలా ఉన్నారా ఇక్కడి నుంచి చూస్తుంటే? వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ నాన్న. అలాగే డ్రెస్సులంతా వైట్ అండ్ బ్లూ, వెరీ నైస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ మీ హియర్. దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు టాక్ టు యూ గైస్. మీరందరూ భవిష్యత్తు, ఈ దేశం మీది. ఈ దేశం ఎలా ఉండాలి అనేది మీరు నిర్ణయించుకోవాలి. నువ్వు చేసే ప్రతి పని దేశాన్ని ఇంపాక్ట్ చేస్తానని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు బాగా చదువుతాం, మీరందరూ బాగా చదివి పెద్ద వాళ్ళు అయిపోతే దేశం ఇంకెంత బాగుంటుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. సో దేశానికి మీరు ఏమైనా చేస్తున్నారంటే ప్రత్యేకంగా దేశం కోసం మీరు ఏమీ చేయవసరం లేదు. చేస్తే బాగానే ఉంటుంది. చేయకపోయినా మీ భవిష్యత్తు మీరు గట్టిగా నిర్మించుకోగలిగితే ఈ దేశ భవిష్యత్తు కూడా బాగుంటుంది అనేది తెలుసుకుందాం మనం. ఓకే, అవుదామా? చక్కగా to rule this our Gudivada constituency. We are lucky to have you, sir, as a MLA to our constitution. And once again, I thank on behalf of our management coming over to our school and giving a valuable message. Message కూడా చాలా క్లియర్గా చక్కగా రేపు మీలో ఒకరు ఇక్కడికి వచ్చి మాట్లాడితే నేను చాలా గర్వంగా ఉండాలన్నారు. రేపు మీలో ఎవరైనా ఏమవ్వాలి, ఇక్కడ ఎమ్మెల్యే అవ్వాలి, మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవ్వాలని మనసారా కోరుకుంటూ మనందరినీ కూడా ఆశీర్వదించి మనందరినీ కూడా మరి విషయం చెప్పినందుకు ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మరి చాలా బిజీ మ్యాన్ అయినా కూడా ఈ కొద్ది సమయాన్ని మనం గడిపినందుకు మరి వెంటనే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి సార్ చాలా వెళ్ళిపోవాలని చాలా ఉండాలని ఆశ ఉన్నప్పటికీ కూడా ప్రోగ్రామ్స్ మరి ఆయన ఉండడం లేదు కాబట్టి మేము అర్థం చేసుకుంటూ ఉన్నాం. మరి సార్ గారి సాధారణంగా మరి 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా స్వాతంత్ర సమర యోధుడు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం వద్ద గుడివాడ పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. గుడివాడ పట్టణ గౌడ సంఘ అధ్యక్షులు రాజులపాటి వీరబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి తోటి సంఘ నాయకులతో చిన్నారులతో కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం నాడు గౌతు లచ్చన్న చేసిన సేవలను ఈ సందర్భంగా వారు స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సొంటి అయ్యప్ప, యార్లగడ్డ సుధారాణి మరియు గుడివాడ పట్టణ గౌడ సంఘ నాయకులు చిన్నారులు పాల్గొన్నారు. ఈ రోజు 80వ సంవత్సరం స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ గౌతు లచ్చన్న విగ్రహం దగ్గర చేసుకున్నటువంటి వేడుకలు అందరికీ శుభదాయకంగా ఉన్నాయి. అలాగే ప్రతి సంవత్సరం ఇదే రోజున ఇక్కడ ఈ పిల్లలతో ఈ సంఘంతో చేసుకోవాలని మేమందరూ ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. గుడివాడ 3వ వార్డులో వేసి ఉన్న సంత బజార్లో సొంటి ధర్మారావు గారి చౌకనందులో ఉన్న లచ్చన్న గారి విగ్రహం దగ్గర ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఇక్కడ అనేక సంవత్సరాలుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గుడివాడ గౌడ సంఘ పట్టణ అధ్యక్షులు శ్రీ రాజుపాటి వీరబాబు గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ మన చిన్నారులకు మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముందుగా అందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు మన స్థానిక వార్డులో సొంటి ధర్మారావు గారి చౌక్లో మన స్వతంత్ర సమరయోధులు శ్రీ సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహం వద్ద 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు మన ముఖ్య అతిథి మన పట్టణ గుడివాడ గౌడ సంక్షేమ సంఘ
అధ్యక్షులు శ్రీ రాజులపాటి వీరబాబు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు మనందరి మధ్య జరుపుకోవడం చాలా ఘనంగా జరుపుకోవడానికి ఆయన ఇచ్చేసినందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, మరి అలాగే ఎంతో మంది త్యాగమూర్తుల త్యాగ ఫలమే ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్రం. మరి అలాంటి త్యాగమూర్తుల ఫలం మనం తింటున్నాం కాబట్టి ఇవాళ భావితరాలకి బాల్య దశ నుంచే స్వతంత్ర దినోత్సవ వేడుకల ప్రాముఖ్యత, వాటి వెనకున్న త్యాగం, వాటి వెనకున్న కష్టం అన్ని వివరించి వారిలో ఇప్పటి నుంచే దేశభక్తి మేల్కొల్పాలని, దేశభక్తి నింపాలని, దేశం అంటే భక్తి గౌరవం నింపాలని, సాటి పౌరులుగా ఈ సమాజంలో మనకు ప్రాథమిక బాధ్యత అది. కాబట్టి మనందరం ఈ దేశభక్తిని ప్రతి ఒక్కరిలో కలగజేయాలని, బాల్యదశ నుంచే పాఠశాల విద్యార్థి దశ నుంచే భావితరాలకు అందరికీ అందిస్తే రేపొద్దున మన దేశ అభ్యున్నతి ప్రగతి ఇంకా బాగుంటుందని తెలియజేస్తూ, అలాగే మన స్థానిక వార్డులో మనందరం ఎప్పటి నుంచో 35 సంవత్సరాల నుంచి ఇక్కడ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. హిందూ ముస్లిం బాయి బాయి అనే నిదానంతో ఇక్కడ అందరం కలిసిమెలిసి ఉంటా మన పట్టణానికే చాటి చెప్తున్నాం మన వార్డు గురించి. అలాగే ఇక్కడ ఉన్న ఉర్దూ స్కూలు, ఈ ఉర్దూ స్కూలు యాజమాన్యం కూడా మన ఇక్కడ వేడుకలు జరుపుకోవడానికి మనకి చాలా సహకరిస్తుంది గత 35 సంవత్సరాలుగా. అలాగే మన వార్డులో పెద్దలు ప్రభాకర్ గారు కానివ్వండి, ఉమా గారు కానివ్వండి, మన స్వతంత్ర దినోత్సవాలు కుల మతాలకి అతీతంగా ఇక్కడ జరుపుకోవడానికి అందరం కలిసి ఒక పండుగ వాతావరణం సృష్టించి స్వతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్నాం. దానికి ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. Manager needed in Gudivada, Krishna district for Dr. Loya. Candidates should have good work ethics, good education qualifications and English communication skills. Should be living in Gudivada. Salary is 3,60,000 plus 18,000 per year. Increment in salary every year 60,000 for 2 years. Year-end performance bonus likely 1 month salary. Interested candidates can contact Dr. Mohanlaya at gmail.com. వార్తల్లోకి తిరిగి స్వాగతం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేడు జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్ నేతృత్వంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్ని మతాల కలయిక భారతదేశం అని తెలియజేసేలా మైనారిటీ నాయకులతో కలిసి శ్రీకాంత్ జెండా ఎగురవేశారు. అనంతరం శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ భారతదేశం అంటేనే భిన్న మతాల కలయిక అని, అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తేనే ఆనాడు మహానీయుల ప్రాణత్యాగంతో వచ్చిన స్వాతంత్రానికి విలువ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు మజ్జి శ్రీనివాస, సాయిన రాజేష్, కొదమల గంగాధర్, ఇంటూరి గజేంద్ర, సుంకరి వెంకట్, షరీఫ్ మరియు వీర మహిళలు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ, అలాగే ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన భారతదేశ ప్రజలందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈ రోజున గుడివాడ జనసేన పార్టీ కార్యాలయం నందు 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా ఏర్పాటు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఎందరో మహాపురుషుల యొక్క త్యాగఫలమే మనకి స్వతంత్రం. ఈరోజు మనందరం కూడా ప్రశాంతమైన జీవితం, మన ఏదైతే భారత రాజ్యాంగం ఇంత దిగ్విజయంగా వెదజల్లుతుందంటే ఎందరో త్యాగమూర్తుల యొక్క పుణ్యఫలమే ఈ యొక్క భారతదేశ ఏర్పాటు. కాబట్టి మనందరం కూడా మన భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని, భారతదేశ యొక్క పౌరుల్ని మనందరం కూడా కాపాడుకునే విధంగా
మనందరం కూడా ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున జనసేన పార్టీ కార్యాలయం నందు మా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటున్నాం. కాబట్టి మరొకసారి భారతదేశ ప్రజలందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే భారతదేశానికి 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గుడివాడ నియోజకవర్గం గుడివాడ జనసేన ఆఫీస్ నందు బోరగడ్డ గారి సారథ్యంలో మేము ఈ దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకుంటున్నాం. ఈ స్వతంత్ర దినోత్సవం ఎంతోమంది నాయకులు, నిస్వార్థ ప్రజా నాయకులు వాళ్ళ ప్రాణత్యాగాలు కానీ ప్రజల కోసం నిస్వార్థంగా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వతంత్ర కోసం ఎనలేని కృషి చేసిన నాయకులు ఎంతో ఉన్నారు. అట్లాగే జై జవాన్ అని శత్రు దేశాల నుంచి మనల్ని కాపాడటం వల్ల మనం హాయిగా పడుకుంటున్నాం ఇక్కడ. లేకపోతే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రాణత్యాగాలు ఉంటాయి. అందువల్ల మనం భారతదేశాన్ని ఐకమత్యంగా అందరూ ఒకటయ్యి స్వతంత్రాన్ని, దేశ ప్రేమను పెంచుకోవాలని కోరుకుంటున్నారు. జై. ఈరోజు మరి స్వాతంత్రం వచ్చిన త్యాగాల చరిత్ర తర్వాత మరి మనమందరం కూడా ఒక నేపథ్యంలో ఈరోజు ఒక ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడం కోసం జనసేన పార్టీ ఆవిర్భవించిన మొదలు ఇవాళ అనేక బాధ్యతలు మన మీద అలవర్చుకోవాల్సిన అవసరత ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలకి, నాయకులకి మరి మనం ఆదర్శంగా తీసుకుని ఒక జాతీయ సమగ్రతని, ఒక జాతీయ అభివృద్ధిని కాంక్షించే వ్యక్తులుగా మన సమాజానికి మనమంతా ఒక ఆదర్శం ఉండాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి భారతదేశ చరిత్ర, త్యాగాల చరిత్ర, ఈ చరిత్ర జీవితం యుద్ధం, ఈ యుద్ధం జీవితమే యుద్ధమైనప్పుడు జీవించడం యుద్ధంలో భాగంగా మరి మనం ఎన్నో త్యాగాల చేసిన అమరుల ఈ దేశం కోసం వాళ్ళ ఆదర్శాన్ని మనం పుణుకుపుచ్చుకుని మరింత ఉత్సాహంతో మనం ఈ దేశంలో అసమానతలు ఉన్నాయి, అసమానతల కుల వ్యవస్థ ఉంది, కుల సామ్యం ముసుగులో ప్రజాస్వామ్యం నడుస్తూ ఉన్న నేపథ్యాన్ని ఆదర్శం దాన్ని తీసుకుని మనం అందరం కూడా ఒక ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నియోజకవర్గ ప్రజలందరికీ జనసేన పార్టీ తరఫున స్వాతంత్ర దినోత్సవ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు నిండిన సందర్భంగా మన భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా పేద ప్రజలకి ఆర్థిక స్వాతంత్రం కోసం ఎనలేసి కృషి చేస్తున్న ఈ సందర్భంలో తప్పకుండా ఈ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలే కానీ స్వేచ్ఛా స్వతంత్రాలు, ప్రజలకు ఇస్తున్న స్వేచ్ఛా స్వతంత్రాల గురించి కూడా ప్రజలు ఆలోచించి రానున్న కాలంలో కూడా ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వానికి విజయం అందించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమానికి జనసేన ఆఫీస్ నుంచి పాల్గొనడం చాలా సంతోషకరం. స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు నిండటం చాలా సంతోషకరం. కానీ ఈ స్వాతంత్రం వస్తానికి ఎంతోమంది త్యాగబలం, ఎంతోమంది మన సైనికులు ఇవాళకి కూడా బోర్డర్లలో ఎంతోమంది వాళ్ళ ప్రాణాలని కోల్పోతున్నారు. కానీ ఈ స్వాతంత్రం రావడం కోసం ఎంతోమంది అల్లూరి సీతారామరాజు గారి దగ్గర నుంచి మొదలుపెట్టుకొని ఎంతోమంది వాళ్ళ ప్రాణాల త్యాగఫలమే ఇవాళ ఈ స్వాతంత్రం వస్తానికి కారణమైంది. కానీ ఇవాళ మేము ఇంత సంతోషంగా జీవిస్తున్నామంటే ఎంతమంది ఎంత త్యాగాలు చేస్తే వచ్చిందో అందరూ కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా గ్రహించాల్సిన విషయం. ఈ స్వాతంత్ర దినోత్సవానికి నేను పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం పర్యవేక్షణలో ఉన్న గాంధీ మండపం నందు నేడు 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ పాలకవర్గ అధ్యక్షులు సాయిన రాజేష్, ఆలయ కార్యనిర్వహణాధికారి యార్లగడ్డ వాసు నేతృత్వంలో మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించి అనంతరం జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా చిన్నారులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. మహానీయుల ఆశయ సాధనతో వచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని ప్రతి ఒక్కరూ పండుగ వాతావరణంలో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ సభ్యులు, ఆలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా భారతీయులందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయం పక్కన గల గాంధీ మండపం నందు మా దేవస్థాన కమిటీ వారిచే, అలాగే మా ధర్మకర్తల మండలి, అలాగే స్కూల్ పిల్లలు అందరి సమక్షంలో కూడా జెండా వందనం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల యొక్క ప్రాణ త్యాగమే మన స్వాతంత్రమని,
మరి యొక్క స్వాతంత్ర దినోత్సవం రోజు అలాగే రిపబ్లిక్ డే రోజు మాత్రమే అటువంటి మహనీయుల్ని మనం గుర్తు చేసుకోకుండా నిత్యం వారి భావజాలాలని ముఖ్యంగా చెప్పాలంటే వారిలోని పోరాట స్ఫూర్తి ఏదైతే ఉందో విద్యార్థులందరూ కూడా అటువంటి స్వాతంత్ర సమరయోధుల యొక్క పోరాట స్ఫూర్తిని తీసుకుని జీవితంలో ఎదగాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ వందే మాతరం. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. మన విఘ్నేశ్వరం దేవస్థానం పరిధిలో ఉన్న శ్రీ గాంధీ గారి మండపంలో వైభవంగా 80వ స్వాతంత్ర దినోత్సవం మా చైర్మన్ శ్రీ సాయి రాజేష్ గారు, మా ధర్మకర్తలు, మా సిబ్బంది, స్కూల్ పిల్లల వారి సమక్షంలో వైభవంగా మన జెండా వందనం కార్యక్రమం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మనం ప్రతి సంవత్సరం కాకుండా మంచి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. గుడివాడ అంబేద్కర్ భవన్లో ఆదిమంద్ర జిల్లా అధ్యక్షుడు పొంగులేటి జయరాజ్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత నెహ్రూ చౌక్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించి అంబేద్కర్ భవన్లో జాతీయ పతాకం ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ విద్యా పాఠశాల చైర్మన్ రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఎగరవేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గీతాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవం 80వ స్వాతంత్ర దినోత్సవం దానికి ఇక్కడ కృష్ణా జిల్లా ఆదివాసీ సంఘం తరఫున అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన శ్రీ రాంబాబు గారికి మా అశోక్ ధన్యవాదాలు చేస్తూ, అట్లాగే వీళ్ళు 9th క్లాస్ 10th క్లాస్ పాపలు ఇచ్చేసి చక్కని పాటలు పాడి మన దేశ గర్జన తగ్గ పాటలు పాడడం జరిగింది. అలాగే ఈ దేశానికి దేశాదిశ ఏర్పాటు చేసి రాజ్యాంగం నిర్మించి ఏ వ్యవస్థ ఎలా ఉండాలనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం నిర్మాణం చేశారు. సహజప్పుడు 1950 26వ తారీఖున అది ఏర్పడింది. అలాగే ఆగస్టు 15 గారు రిపబ్లిక్ డే అలా జరుపుకుంటున్నాం. ఇప్పుడు మా దేశ అభివృద్ధి కూడా అంచెలంచెలుగా పెరుగుకుంటూ వస్తుంది. ఇతర దేశాలతో పోటీ ఐక్యరాజ్య సమితితో కూడా ఉండే ఏర్పాటు పోటీగా వస్తుంది. ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని ఈ ప్రజలందరూ దేశాభివృద్ధి కోసం పనిచేయాలని కోరుతూ మా అసోసియేషన్ తరఫున దేశ ప్రజలకు, గుడివాడ పట్టణ ప్రజలకు, ఇక్కడ పాపలందరికీ మా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పట్ల ఈరోజు ఆదిమాంధ్ర సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్లో మిత్రులు జయరాజ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా నేను అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకి 1947 ఆగస్ట్ 15న బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనకి స్వాతంత్రం ఇచ్చారు. సుమారుగా 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు రూల్ చేశారు. ఆ తర్వాత ఎందరో మహానుభావులు మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు ఇలాంటి అమరవీరుల త్యాగాలకి మనకి 1947 ఆగస్ట్ 15న స్వాతంత్రం వచ్చింది. ఆ తర్వాత డాక్టర్ అంబేద్కర్ సారథ్యంలో మన కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి ఒక బృందాన్ని నియమించడం జరిగింది. వాళ్ళు క్షుణ్ణంగా కాన్స్టిట్యూషన్ పరిశీలించి 1950 జనవరి 26న మనకి రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది. కాబట్టి 1947 ఆగస్ట్ 15న మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. 1950 జనవరి 26న మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కాబట్టి మనం ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 15th, రిపబ్లిక్ డే జనవరి 26th మనం చేసుకుంటాం. ఈ సందర్భంగా మరొకసారి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గుడివాడ పట్టణంలో పలు ప్రాంతాలలో జెండా ఎగురవేసి ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాము. దేశం మనకేమిచ్చింది కాదు, మనం దేశానికి ఏం చేశామనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించిన ఎమ్మెల్యే రాము. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు యువ క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపిన యలవర్తి శ్రీనివాసరావు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గుడివాడ పట్టణంలో త్రివర్ణ పతాకంతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన కూటమి నాయకులు. దేశ ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి వాడలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ప్రతి ఒక్కరూ ఎగరవేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే రాము.
ఉత్తమ సేవలు అందించిన మున్సిపల్ సిబ్బందికి సేవా పురస్కార్ అవార్డులను అందించిన ఎమ్మెల్యే రాము. సిబ్బంది నిబద్ధతతో పనిచేస్తే రాబోయే రోజుల్లో గుడివాడ పట్టణాన్ని మరింత సుందరీకరణంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే రాము. ఇవి ఈ రోజు మన గుడివాడ వార్త విశేషాలు. ఇలాంటి మరిన్ని వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.